ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాలలో మనము యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణము అన్నటువంటి శీర్షికన మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి యొక్క వాక్యం మనం ధ్యానించడం వింటున్నాము. మరి మీ యొక్క బైబిల్ ఉన్న ఎడల మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యోహాను 20:29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Then Jesus told him, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. మరి యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలు చూచి నమ్మినటువంటి వాళ్ళ కంటే చూడక నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అని చెప్పి ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. మరి పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు వారు తిరిగి లెగిచిన తర్వాత, పునరుద్ధానుడు అయిన తర్వాత మరి కనిపించేటటువంటి ఒక కీలకమైనటువంటి క్షణం. యేసు ప్రభు వారు మరి పునరుద్ధానుడు అయిన తర్వాత దాదాపు 40 రోజులు అనేక మందితో మరి మాట్లాడటం, సంభాషించటం జరుగుతుంది. మరి ఈరోజు వాక్యంలో ఈ యొక్క వాక్యం ఎవరితోటంటే మరి తోమాతో, ఇంటరాక్షన్ విత్ థామస్, తోమాతో పరస్పర చర్య. మరి యేసు ప్రభుతో అది చాలా అవసరం పిల్లలు. మరి భౌతిక దృష్టిని అధిగమించే విశ్వాసం యొక్క టాపిక్, థీమ్ ఆఫ్ ఫెయిత్ ట్రాన్సెండింగ్ ఫిజికల్ సైట్. మామూలుగా చూచి నమ్మటం కంటే కూడా అదృశ్యమైనటువంటి, లేకపోతే కనిపించినటువంటి విశ్వాసం, ఎక్సర్సైజింగ్ ఫెయిత్, విశ్వాసపు చూపులతోటి చూడటం పిల్లలు. అది మరి దాని గురించి ఇక్కడ మనం ధ్యానించిన వింటున్నాము. ఈరోజు ముఖ్యంగా మరి 4 విషయాలు చెప్పవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, యేసు ప్రత్యక్షత యొక్క సందర్భం, ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ అపియరెన్స్. రెండవది, విశ్వాసం యొక్క ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ ఆఫ్ బిలీఫ్. ఆరోహణ యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అసెన్షన్. మరి చివరగా అప్లికేషన్ కూడా. మరి యేసు ప్రత్యక్షత యొక్క సందర్భం, ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ అపియరెన్స్. మరి పునరుద్ధానుడు అయినటువంటి క్రీస్తు మరణంపై విజయాన్ని ధృవీకరించేటటువంటి ఆ యొక్క వివిధ ప్రదేశాలలో మరి ఆయన ప్రత్యక్షం చేసుకోవటం. మల్టిపుల్ అపియరెన్సెస్ అఫర్మింగ్ విక్టరీ ఓవర్ డెత్. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటి దానికి రుజువులు. మరి ఆయన ప్రత్యక్షపరచుకోవటం, కనపడటం. అనేక మంది వాళ్ళ కళ్ళారా చూశారు, ఐ విట్నెసెస్. థామస్ ప్రారంభంలో లేకపోవటం విశ్వాసంతో మానవ పోరాటాన్ని హైలైట్ చేస్తాము పిల్లలు. మొదటగా కొంతమంది శిష్యులు చూశారు, ఆ గుంపులో లేడు కాబట్టి తోమ మరి దాన్ని నమ్మలేదు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయినటువంటిది కాబట్టి యేసు ప్రభు వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి తోమా దగ్గరికి వెళ్ళటం, ఆయనకు మరి తన యొక్క చేతులను చూపించటం. మరి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు యేసు ప్రభు యొక్క దృష్టిలో మరి ఒక్కళ్ళు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ పాపులే, మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకుండా ఉంటున్నారు. కాబట్టి ఒక్క పాపి కోసం మారు మనసు అక్కర్లేని 99 కంటే ఒక్కళ్ళ యొక్క పాపి పశ్చాత్తాపడుతున్నప్పుడు పరలోకంలో దూతలందరూ కూడా ఎంతగానో స్తుతిస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి విలువైనటువంటి వారు. యేసు ప్రభువు శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన నీ ఎడల నా ఎడల ప్రతి ఒక్కరి కోసం ఆయన సిలువలో బలియాగమై ఉంటున్నాడు. ఇక్కడ మరి తోమ కొంచెం సందేహంతో, డౌటింగ్ థామస్, సందేహము, అనుమానము, లేకపోతే అవిశ్వాసం
ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా అటువంటివి రాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. ఇక్కడ చూస్తే మరి తోమాతోటి సమావేశం అవ్వటం ప్రియులారా. యేసు తన గాయాలను తాకమని తోమాను ఆహ్వానిస్తున్నాడు. మన పోరాటాల పట్ల కూడా యేసు కరుణపై మరి ఉద్ఘాటన ప్రియులారా. మన యొక్క జీవితాల్లో కూడా స్ట్రగుల్స్ ఎన్నో వస్తుంటాయి. మరి యేసు ప్రభు వారు మన యొక్క జీవితాల్లో సహాయం చేయాలని, నడిపించాలని, మనల్ని శక్తివంతులను చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. మరి ఇక్కడ రెండవదిగా విశ్వాసం యొక్క ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బిలీఫ్. చూచి నమ్మినటువంటి వారి కంటే చూడకుండా నమ్మేటువంటి వారు. చూడటం మరి నమ్మటం, దోస్ ఆర్ ద ట్రూ థింగ్స్ ప్రియులా. మరి చూడని మరియు ఇంకా నమ్మని వారు ధన్యులు. అంటే చూడకుండా నమ్మేటటువంటి వాళ్ళు, కనిపించని వాటిని విశ్వసించడం యొక్క ప్రాముఖ్యత ప్రియులా. మరి ఆ దినాలలో అయితే ఆ శిష్యులు వారందరూ యేసును ప్రత్యక్షంగా చూసి ఉంటున్నారు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మరి ఆ చివరి దినాల్లో విశ్వాసులను కనుగొందునా అంటున్నారు. ఈ దినాల్లో మరి అంత కూడా మెటీరియలిస్టిక్, అంత కూడా బాహ్యమైనటువంటి, కనిపించేటటువంటి ఆకర్షణలు వాటి వెంట వెళ్తున్నారు. కానీ మరి బైబిల్ ధ్యానించటం, విశ్వాస నేత్రాలతోటి ఆ గొప్ప విజన్ కలిగి ముందుకు వెళ్ళటం, అవన్నీ కూడా చాలా మరి అరుదుగా ఉండడం. కాబట్టి ఇక్కడ చూడటము మరియు నమ్మటం, వీటి గురించి మరి మనం ఎంతో వ్యత్యాసం ఉంటున్నది. కనిపించేటటువంటి వాటికంటే కనిపించినటువంటి వాటిని, అదే విశ్వాసం. ఫిబ్రవరి 1లో మన 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ డెఫినేషన్. మరి చర్యలో విశ్వాసం, నిజమైనటువంటి విశ్వాసము జీవితాన్ని మారుస్తుంది పిల్లలు. విశ్వాసంతో యేసు ప్రభువును నమ్మటం, ఆయన రక్షకుడు ప్రభు అని అంగీకరించడం. మరి ఆ మూమెంట్ నుంచి కూడా మన యొక్క జీవితం అంతా కూడా విశ్వాసం. అందుకే ఆ క్రీస్తు నమ్మినటువంటి వారిని విశ్వాసులు అన్నటువంటి విధంగా కూడా సంబోధిస్తారు. విశ్వాసులు, బిలీవర్స్, ఈజ్ ఏ బిలీవర్. కాబట్టి పిల్లలు ఇహలోక సంబంధాలకు మరి క్రీస్తు బిడ్డలకు తేడా ఏంటంటే విశ్వాసం. మన విశ్వాసంతో ప్రార్థిస్తాము, విశ్వాసంతో మరి బైబిల్ చదువుతాము, విశ్వాసంతో మరి ఎన్నో గొప్ప చర్యలు, గొప్ప కార్యాలు చేస్తాం. నిజమైనటువంటి విశ్వాసం క్రీస్తు బోధనల ప్రకారం మరి మనం కూడా జీవిస్తానికి దోహదపడుతుంది. ఆ పిలుపు ప్రియుల. మరి ఇక్కడ మూడవది ఆరోహణ యొక్క ప్రాముఖ్యత. ఆరోహణం, యేసు ప్రభు వారు ఆ 40 దినాలు కూడా మరి తన యొక్క శిష్యులకు వాళ్ళందరికీ కూడా కనపడిన తర్వాత అందరి ముందు ఆయన ఆరోహణం అవటం చూస్తున్నాము. ఆరోహణానికి ముందు మరి 40 రోజులు కనిపించాడు. తర్వాత ఆయన భూ సంబంధమైనటువంటి పరిచర్య ముగింపుకు సూచిస్తుంది. అందరూ చూస్తుండగానే మరి ఆయన ఆరోహణం వెళ్ళటం, ఈ లోకంలో చేయవలసిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి, ఇట్ మార్క్స్ ది కంప్లీషన్ ఆఫ్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ. ఈ లోకంలో ప్రియులారా, నీకు నాకు కూడా ఒక పని ఉంటున్నది. కాబట్టి ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి సమయంలో కొంతమందికి మరి తక్కువ సమయం ఉండొచ్చు, షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. కొంతమందికి ఇంకా మరి 80-90 సంవత్సరాలు కూడా ఉండవచ్చు. కానీ మనం జీవించినంత కాలం కూడా, ఆయుష్ ఉన్నంత వరకు కూడా, మనకు శక్తి ఉన్నంత వరకు కూడా మనము మరి దేవుణ్ణి ప్రచురించాల, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి సేవించాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. మరి ఇందులో భాగంగా మనకు పరిశుద్ధాత్మ వాగ్దానం కూడా ఉంటున్నది పిల్లలు. విశ్వాసులను మరి ఎంపవర్ చేయటానికి, మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరియా, అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, భూదిగంతాలకు కూడా మీరు సాక్షులై ఉందరు అని చెప్పి వాక్యం చెప్తూ మన విశ్వాసాన్ని మరి సాక్ష్యాన్ని జీవించటానికి అది వీలు కల్పిస్తుంది పిల్లలు. కాబట్టి ఎంతో మరి మన ముందు కార్యం ఉంటున్నది. కాబట్టి మరి అప్లికేషన్ విశ్వాసాన్ని స్వీకరించటం. కాబట్టి మనం కూడా ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్. ప్రభు విశ్వాసంతో ప్రభువుని అంగీకరించడం. నేను యవనస్తుడిగా 17 సంవత్సరాలప్పుడు
మరి ఆ యొక్క కార్యం చేసినటువంటి విశ్వాసంతో ప్రభుని అంగీకరించాను. అప్పటి నుంచి కూడా విశ్వాసపు జీవితం, విశ్వాసంతో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. విశ్వాసంతో వాగ్దానాలను నమ్మి ఉంటున్నాను. విశ్వాసంతో మరి ఆ ఆ ఆ మరి చైనా దేశంకి వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ రీతిగా ప్రియులారా విశ్వాసంతో ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటిది దేవుడు నడిపించి ఉంటున్నాడు. ఆ రీతిగా ఆరంభించడం జరిగి ఉంటున్నది. మరి ఈ రీతిగా ప్రియులారా యేసుకు మరి మనకున్నటువంటి సందేహాలు ఏమన్నా సరే అవి తీసుకొని వద్దాం. విశ్వాసాన్ని స్వీకరించటం, యేసుకు మన యొక్క ఆ ఆ ఆ ఆ సందేహాలు, అనుమానాలు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వాటిని ప్రభు దగ్గరికి ఇక్కడ తోమ మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉందని నీ వ్రేలు ఆ ఆ, మరి ఆ ఇటు చాచి నా చేతులు చూడుము అని చెప్పి ఇక్కడ ప్రభు వారు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు ఇంకా అనుమానిస్తున్నావు కాబట్టి చూడు అని చెప్పి అన్నప్పుడు అది చూసినప్పుడు ఆయనలో ఆ ఆ నమ్మకం ఏర్పడింది పిల్ల. మరి ఆ తోమానే మన దేశానికి మరి ఆ సువార్త చెప్పడానికి వచ్చి ఉంటున్నాడు. తోమా ద్వారా మన దేశంలో ఆ యొక్క సువార్త ఎంతగానో ప్రకటించబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా మరి ఈ దినాలలో మనం కూడా దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ దినాలలో మరి మా యొక్క కుటుంబం మరి హాంకాంగ్లో ఉంటున్నది. మరి అక్కడ అనేక మందితోటి కూడా మరి పరిచర్యలు చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు. ఆ పంపినటువంటి ప్రదేశంలో దేవుని కొరకు ఉన్న సాక్షులుగా ఉందాము. మరి దేవుని వాగ్దానాలపై మనకు నమ్మకం ఉండాలి. మరి అంతేకాకుండా ఇతరులకు సాక్ష్యం ఇవ్వటం, సాక్ష్యముగా మన విశ్వాసం. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళను వాటిని ఈ యొక్క మరి యేసు ప్రభువుని గురించి వారు కన్న వాటిని, విన్న వాటిని, చూసినటువంటివి అవన్నీ కూడా వారు సాక్ష్యం చెప్పి ఉంటున్నారు. మీరు బోధిగంతాలకు వెళ్ళి సాక్షులై ఉండండి అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాక్ష్యంగా మన విశ్వాసం ఉండాలి. సువార్త యొక్క పరివర్తన శక్తిని మనం ప్రతిబింబవలసి ఉంటున్నది పిల్లారా. మరి అంతేకాకుండా నిరీక్షణతో జీవించడం మన యొక్క శేష జీవితాన్ని ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నిరీక్షణతోటి శుభప్రదమైన నిరీక్షణతోటి యేసు ప్రభు మరి వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఆయన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడదాము. మరి యేసు పరిపాలన మరియు మధ్యవర్తిత్వం యొక్క హామీ యేసు ప్రభు వారు చెప్పాడు, ఇదిగో నేను మీకోసం మరి విజ్ఞాపన చేస్తాను. మరి తండ్రి యొద్ద నుంచి ఆయన మన కోసం ప్రతి ఒక్కరి ఎడల ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరి ఎడల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు, ఆశ చూపిస్తున్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎంతగానో ధైర్యం ఇవ్వటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ కంఫర్ట్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ రీతిగా విశ్వాసాన్ని స్వీకరిద్దాం, సాక్ష్యాన్ని పంచుకుందాం. క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ పనిని చిన్నదైనా సరే ప్రార్థించటం, లేకపోతే పక్కన వాళ్ళకి సాక్ష్యం చెప్పటం, దేవుని యొక్క వాక్యం చెప్పటం, మరి దేవుడు నడిపించినటువంటి రీతిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు పిల్లలు ఎంతో ధైర్యంతో ఎంతో మంది ముందు కూడా చక్కగా మనం మాట్లాడగలం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వందనాలు. మరి చూచి నమ్మినటువంటి వాళ్ళకంటే చూడక నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అంటున్నారు ప్రభు. ఎన్ని ధన్యతలు ప్రభు. విశ్వాసంతో గొప్ప నాయన వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఒక గొప్ప నాయన ఎంతమంది మరి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క వాళ్ళ విషయంలో తండ్రి ప్రభు ఆందోళన చెందుతున్నారు ప్రభు. వారి తండ్రి ఓ గొప్ప దేవ మీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి. గొప్ప తండ్రి 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 అడుగుడు మీకు ఇస్తానంటున్నాను ప్రభు. ప్రేమగల ప్రభు తండ్రి సహాయం చేయండి. మీ చిత్తమై ఉంటున్నది. ప్రభు తండ్రి మంచి కుటుంబాలు ఈ యొక్క లోకంలో అవసరమైనటువంటిది క్రీస్తు కేంద్రిత కుటుంబాలు. ఆ రీతిగా సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థతలు అయి ఉంటున్నారు వారికి కూడా తండ్రి మీరు దర్శించి తాకండి ప్రభు. స్వస్థత దయచేయండి. ఈ దినాలలో విశ్వాసంతో మేము జీవించడానికి మీ యొక్క సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలు. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మరి ఈ యొక్క నంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచయాలు జరుగుతున్నాయి. మరి ఆసక్తి కలిగినటువంటి వారు మీరు మరి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.